పరమందు ఆశీనుడైన తండ్రి దేవునికి నా హృదయపూర్వక స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని మరొక పాఠాన్ని నేర్చుకుందాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలైనా మరొక దినము మరొక సమయం మాకు అనుగ్రహించి మీ వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి మాకు అనుగ్రహిస్తున్న ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభు, ఎన్నో గొప్ప సంగతులు మీ గ్రంథం ద్వారా మాకు నేర్పిస్తున్నారు. మా విశ్వాసాలు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. మరొక పాఠంలోనికి మేము వెళుచుండగా మీ ఆత్మ సహాయం అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి మీ మాటకు లోబడి మీకు ఇష్టలుగా బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామాన అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి అంగర క్రిస్టియన్ యొక్క ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని దర్శించడానికి, దేవుని యొక్క మహా జ్ఞానమును కృపను మీకు విస్తరించడానికి మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నందుకు అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతూ మరి ఆ పాఠంలోకి నేను వెళ్తాను. ఈరోజు మరి భాషల గురించి, క్రైస్తవంలో భాషల గురించి మనం మాట్లాడుకుందాం. ఆయా సంఘాల్లో ఈ భాషల్లో చాలామంది అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే భాష అనేది ఏంటయ్యా అంటే బైబిల్లో లేనిది వారి వ్యక్తిగతంగా వారికి అనిపించే మాటలను భాషలుగా వారు అనుకుని ఇది దేవుని భాష, ఆ భాషలతో దేవుని కార్యాలు మేము చెప్తున్నాం అని చెప్తున్నవారు ఉన్నది. దేవునికి తప్ప ఇంకెవరికి తెలియదు అన్నట్టుగా వారు చెప్పడం జరుగుతుంది. వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆ భాషల గురించి ఏంటి, ఇప్పుడు వీరు మాట్లాడుతున్న భాషల్లో ఉన్న భావాలు ఏమిటి, అసలు బైబిల్ భాషలు ఇవ్వడానికి కారణాలు ఏంటి అనేది మనం చూద్దాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఆదికాండం 11వ అధ్యాయంలో ఈ భాషల గురించి మనం ముందుకు వెళ్దాం. ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనం. భూమి ఎదంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండేది. ఈ ఆదికాండం 10వ అధ్యాయం మరి ముందు చరిత్రలో చూస్తే భూమి మీద ఒక్క భాష ఉంది, ఒక్క పలికే ఉంది అని దైవవాక్యం మనకు మాట్లాడుతున్నాడు. మరి ఒక్క భాష ఒక్క పలుకు ఉన్న మరి ఈ యొక్క వాక్య పాఠాన్ని మరి ఇన్ని భాషలు రావటం ఏంటి, ఇన్ని పలుకులు రావటం ఏంటి, మరి దానికి కారణం ఏంటి అంటే అక్కడ మరి బాబేలు గోపురం కట్టడం అనేది జరిగింది. బాబేలు కట్టడం జరిగింది కనుక వారు మన 11వ అధ్యాయంలో చూస్తే ఒక పట్టణాన్ని కట్టి వారి పేరు సంపాదించుకుందాం అని వారు అనుకోవటం. అక్కడ దేవుడు ఏం చేశాడయ్యా అంటే ముందే జలప్రళయంతో నాశనం చేసిన వల్ల ఆయన వీళ్ళకి జ్ఞానం రాలేదు. మరలా వీళ్ళ పేరు సంపాదించుకోవడం ఏంటి అంటే దేవుని కంటే ఎక్కువగా మనం ఏది కూడా తీసుకోవడానికి లేదండి. కనుక ఇలాంటి ఉద్దేశాలు కలిగిన వారిని మళ్ళా వీరిని జలప్రళయంతో మొత్తడం మంచిది కాదు అని ఏం చేశాడయ్యా అంటే అప్పటి వరకు కట్టబడిన ఆ బాబేలు పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడయ్యా అంటే అక్కడ ఒక మాట చూపిస్తాను చూడండి. 7వ వచనం కాడికి వెళ్దాం. 6వ వచనం కాదు. అప్పుడు యెహోవా, ఇదిగో జనం ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచి ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేదువు రండి. అలాగా ఆయన రావటం, అక్కడ భూజనులందరూ ఆ భాషను అంటే ఒక్క భాషను ఉన్నది ఏం చేశారంటే భాషలు పుట్టించటం అనేది జరిగింది. భాషలు ఎప్పుడైతే పుట్టించడం జరిగిందో అప్పటి వరకు ఉన్న భాష ఇప్పుడు అనేకులు ఆ విధంగా చెప్పాలంటే అనేక రకమైన భాషలు అక్కడ ప్రారంభించటం అనేది జరిగింది. అంటే ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం, భాషలు అనగా ఈ దేశాలు అంటే దేశానికి ఒక భాష ఉంటుంది, మరలా రాష్ట్రాలకు ఒక భాష ఉంటుంది, ఇలా భాషలు ఉంటాయి. చాలామంది ఏంటంటే భాషలకు దేవుడా ఆలోచించాలి, ప్రాంతాలకు దేవుడా ఇలా ఆలోచన చేస్తారు. కనుక ఈరోజు భాషలు బట్టి, దేశాలు బట్టి భాషలు బట్టి దేవుళ్ళుగా ఇలాగా లోకం విడగొట్టుకుంది. కనుక ఈ భాషలు రావటానికి కూడా దేవుని యొక్క ఏర్పాటు. అందుకే దైవ గ్రంథం ప్రతి మాటను కూడా మనకు సమాధానాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఇదేదో కథ అని ఎవరు నచ్చని వారు ఏదో చెప్తున్నంత మాత్రం ఇది అబద్ధం మాత్రం కాదు. కనుక
నచ్చనివాడు ఎప్పుడు కూడా దీని మీద బురద జల్లాలని చూస్తాడో వాడి గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సిన కొన్ని విషయాలు సంగతిలోకి మనం వెళ్ళినట్టయితే ఈ ఆదికాండ 11 అధ్యాయంలో మనకే ఈ భాషలు అనేవి ప్రారంభించడం జరిగింది. ఆ భాషల ద్వారా వారు ఏమైపోయారంటే చెదిరిపోయారు. ఆయా ప్రాంతాలకు ఏమయ్యారంటే చెదరగొట్టేశాడు. రైట్. అప్పటి వరకు ఉన్న భాష ఏమైంది అంటే చెదిరిపోయారు. మనకు 12 అధ్యాయం దగ్గరికి వస్తే అబ్రహాం గారు మనకి ఎదురుపడతారు. ఆ అబ్రహాం గారు మాట్లాడిన భాష ఏంటయ్యా అంటే హెబ్రీ భాష అన్నారు. అంటే యూదుల భాష ఏంటయ్యా అంటే హెబ్రీ భాష, అంటే వారి యొక్క సొంత భాష. అందుకే చూడండి, అందరూ కూడా ఏమంటారు, మదర్ లాంగ్వేజ్ అంటారు. కనుక మరి అబ్రహాం గారు హెబ్రీయుడు కనుక హెబ్రీ భాష అనేది వారు మాట్లాడటం జరిగింది. ఇలా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ఏముండేవారు ఒక మాట చూపిస్తాను చూడండి. ఇంకా చెదిరిపోయిన వారు కూడా ఉన్నారు కనుక యెషయా గ్రంథంలో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 19 అధ్యాయం. యెషయా గ్రంథం 19 అధ్యాయం చూడండి, 18వ వచనం చదువుతారు. ఆ దినమున కానాను భాషతో మాట్లాడచ్చు, యెహోవా వారమని ప్రమాణము చేయుచు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును, వాటిలో ఒకటి నాశనపురం. అంటే కానానపు దేశపు భాష అన్నాడు. అక్కడ కానాను భాష అన్నాడు. ఓకేనా? అంటే కానాను దేశంలో ఆ ప్రాంతంలో వారు మాట్లాడే భాషలు వేరు. కీర్తన గ్రంథంలో మరొక మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన మాట మనకు కనపడుతుంది. కీర్తన గ్రంథంలో ఒక సంగతిని మేము ముందు పెడుతున్నాను. అక్కడ కూడా ఒక మాట మనకు తెలియపరుస్తుంటాడు. 114వ కీర్తన అధ్యాయము మొదటి వచనం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనులో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు అన్నాడు. అంటే ఐగుప్తు దేశానికి ఒక భాష ఉంది, కానాను దేశానికి ఒక భాష ఉంది. ఇప్పుడు అన్య భాష గల జనులో నుండి అన్నాడు. అంటే ఐగుప్తు యొక్క భాష దేవుడు ఏమన్నాడు, అన్య భాష అన్నాడు. కానాను దేశం భాష ఏంటంటే వారి భాష, అది అన్య భాష. అన్య భాషలు అనే మాట ఉంటుంది. అంటే అందరూ వారి విధానాల్లో మాట్లాడే భాషలు అన్య భాషలు అన్నారు. కానీ వీళ్ళ సొంత భాష ఏంటయ్యా అంటే హెబ్రీ. అయితే ఐగుప్తులో ఉన్న వారిని దేవుడు కానాను దేశాన్ని తీసుకొచ్చాడు. కానీ ఇశ్రాయేలు వారి యొక్క స్వభాష ఏదయ్యా అంటే హెబ్రీ భాష. ఓకే. ఇప్పుడు మన ఇందాక బాబేలు ప్రాంత పట్టణాన్ని కడుతున్నప్పుడు చెదిరిపోయారు. అంటే ఆయా దేశాలు ఏమున్నాయి, భాషలు ఉన్నాయి. ఓకే. అయితే అబ్రహాము మాట్లాడిన భాష ఏంటయ్యా అంటే హెబ్రీ భాష. ఇప్పుడు అబ్రహాం గారు పిల్లలందరూ కూడా హెబ్రీలు అనే మాట ఉంటుంది. అంటే హెబ్రీ భాష మాట్లాడేవారు అంటారు. అలా హెబ్రీ భాష మాట్లాడుతున్న వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశానికి కూడా భాష ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు వారిని కానాను దేశానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు కానాను దేశంలో కూడా ఏముంది, కానానపు భాష అనేది మీకు ఎంత చూపించాడు. అంటే భాషలు అనేది ఆయా ప్రాంతాల్లో ఉంది. రైట్. తర్వాత ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఒక మాటను ముందుగా ఇశ్రాయేలు వారికి హెచ్చరిక చేశాడు. 28 అధ్యాయంలోకి వెళ్తే, మీరు నా మాట వింటే ఈ దేశంలోనే ఉంటారు, మీకు అన్ని మేలుకరంగా ఉంటాయని చెప్పాడు. ఎప్పుడైతే మీరు నా మాట వినలేదో ఈ దేశం నుంచి మిమ్మల్ని తరివేస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలా చెప్పటంలో ఒక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. 49వ వచనం, 28 అధ్యాయం ద్వితీయోపదేశకాండం 49. యెహోవా దూరమై ఉన్న భూ దిగంతము నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పించదును అన్నాడు. అంటే నా మాట వింటే మీ సొంత, అంటే మీరు ఈ కానాను దేశంలో ఉంటారు, మీరు క్షేమంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారని చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైతే నా మాట వినలేదో మిమ్మల్ని ఈ దేశం నుంచి పడగొట్టి దూరపరిచి, అంటే మీ దేశం మీదకి ఎవరు పంపుతున్నారో తెలుసా, మీకు రాని భాష, మీకు తెలియని భాష వారిని క్రూరపక్షిని అని దేవుడు, అంటే శత్రు రాజులు మీ మీదకి వస్తారో వారు మిమ్మల్ని తీసుకుపోతారనే మాటను చెప్పడం జరిగింది. ఒకసారి మనం ఇంకా కొన్ని విషయాలు మాట్లాడదాం. కొన్ని విషయాలు ఇంకా మనం నేర్చుకుందాం. మనసు పెట్టండి. దేవుని యొక్క మహాకృపను బట్టి
మనం ఎన్నో సంగతులు తెలుసుకుంటున్నాం. ఇవన్నీ కూడా దైవం మానవ జాతికి ఎన్నో సంగతులు తెలియపరుస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 15 వచనం చూడండి. ఇశ్రాయేలు కుటుంబ వారులారా ఆలకించుడి, దూరము నుండి మీ మీదకు ఒక జనమును రప్పించదును. అది బలమైన జనము, పురాతనమైన జనము, దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు అన్నాడు. ఇందాక ద్వితీయోపదేశకాండలో చెప్పాడు చూస్తారా, మీరు నా మాట వింటే ఈ దేశంలో ఉంటారు, క్షేమంగా ఉంటారు. మీరు నా మాట వినకపోతే శత్రు దేశంలో తరుగు కొడతాను అని చెప్పాడు చూసారా. ఇప్పుడు ఇర్మియా కూడా ప్రవచిస్తున్నాడు. ఎందుకంటే అప్పటికి ఇశ్రాయేల్ వారు ఏమైపోయారంటే దేవునికి అవిధేయులు అవటం, తిరుగుబాటు చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏమన్నాడో అక్కడ చెప్పాడు, మీకు పురాతనమైన జనము, దాని భాష నీకు రాదు అన్నాడు. ఎవరిల్లయ్యా అంటే ఇక్కడ ఇర్మియా ప్రవక్త చెప్పిన మాట ఏంటయ్యా అంటే బబులోను రాజు గురించి మాట్లాడుతున్న భాష. బబులోను రాజు గురించి చెప్తున్న మాట. ఎందుకంటే వీళ్ళకి హెబ్రీ తెలుసా, ఆ దేశం తెలియదు. ఓకేనా. అలాగే ఇంకా కొన్ని మాటలు మీకు చూపిస్తాను, చూద్దాం. 6వ అధ్యాయము 22వ వచనంలో కూడా మాట ఉంటుంది. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశం నుండి ఒక జనం వచ్చుచున్నది, భూ దిగంతము నుండి మహాజనం లేచి వచ్చుచున్నది. వారు వింటిని ఈటిని వాడనేర్చిన వారు, అంటే సామాన్యులు కదా సుమాలో, అది ఒక క్రూర జనము, వారి జాలి లేని వారు, వారి స్వరము సముద్ర ఘోషములు ఉంది. అంటే వారు మాట్లాడేది మీకు అర్థం కాదని చెప్తున్నాడు అక్కడ. ఇలాగా ఎన్నో సంగతులను దైవ గ్రంథం ద్వారా ముందుగా హెచ్చరించడం అనేది జరిగింది. ఎంత హెచ్చరించినా ఇశ్రాయేలు వారికి మాత్రం మారు మనసు అనేది లేకుండా ఉండేది. కనుక ఇలా ఎన్నో సంగతులు మనం చూస్తున్నట్లే ఎన్నో సంగతులు మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఒక్క మాట చూపించి నేను ముందుకు వెళ్తాను. నేనే ఇంకా కొన్ని విషయాలు ముందుకు వెళ్దాం. దేవుడి యొక్క మహాకృపను బట్టి ఇలాగా బబులోను రాజు వచ్చినప్పుడు ఇలా చెదిరిపోయారు, ఇలా అందరూ చెదిరిపోయారు. అలాగే మనం నెహెమ్యా గ్రంథంలో కూడా మనం వెళ్దాం. నెహెమ్యా గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. అది కూడా మనం నేర్చుకుంటే ఇంకా కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం దగ్గరకు వద్దాం. 23వ వచనం చూడండి. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. అప్పటికే నెహెమ్యా కాలంలో మనం చూస్తే అప్పటికే ఇశ్రాయేలు వారి చెరలోకి వెళ్ళిపోవటం అయింది. మరలా చెరలోంచి తిరిగి రావటం కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళ వెళ్ళిపోరు గమనించాలి. 70 సంవత్సరాలు ఉన్నట్లుగా మనకు లేఖనం ఉంటుంది ఏది ఇర్మియా గ్రంథంలో. ఓకే. అయితే వీళ్ళు వెళ్ళిపోరు. తర్వాత 24 వచ్చిన చూడండి. వారి కుమారుల్లో సగము మంది అష్టోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలో మాట్లాడువారు కానీ యూదుల భాష వారికి ఎవరికి రాదట. గుర్తుపెట్టుకో. అంటే ఇశ్రాయేలీలు దేవుని స్వజనులు, హెబ్రీ భాష మాట్లాడేవారు దేవుని మాట వినలేనప్పుడు దేవుడి వీరిని అన్యచరలోకి పంపేశాడు. అక్కడ ఉన్న గమనించాలి, అన్య భాషలు ఉన్నాయి, ఆ దేశాల్లో వారి భాషలు ఉన్నాయి. వెళ్ళిన వారు ఏమయ్యారా అంటే అక్కడ పుట్టగానే వారు ఇంకే భాష నేర్చుకుంటారు? అక్కడున్న పుట్టుకతో ఉన్న భాష నేర్చుకుంటారు. ఒకవేళ అక్కడ ఉన్న పెద్దవారికి పురాతనమైన భాష హెబ్రీ భాష తెలిసేమో కానీ అక్కడ పుట్టిన వారు మాత్రం అసలు యూదుల భాషే మర్చిపోరు. సపోజు ఇక్కడున్న మన తెలుగువారు అమెరికా వెళ్ళారనుకోండి, సౌదీలో వెళ్ళారనుకోండి, వారికి పుట్టే పిల్లలు ఏమి నేర్చుకుంటారో తెలుసా? తెలుగు రాదాలకి. ఒకవేళ వెళ్ళే వారికి కొంచెం తెలుగు వచ్చేమో కానీ అక్కడ నిజంగా పుట్టిన వాడికి మాత్రం ఖచ్చితంగా తెలుగు రావడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఏలో ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు అష్టోదు భాష అంటే అన్య భాష తెలుసంటే కానీ వారి యొక్క మదర్ లాంగ్వేజ్ అంటే సొంత భాష హెబ్రీ భాష మర్చిపోరంట, యూదుల భాష మర్చిపోరంట అన్నాడు. ఎందుకంటే ఆయా దేశాల్లో చెదిరిపోయారు కనుక గమనించాలి. అంటే వారి విధానాల్లోనికి వారి యొక్క భాషల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. హెబ్రీ భాష తెలుసులు ఉన్నారు యూదులు, ఆ యూదులు హెబ్రీ భాష తెలియని వారు కూడా ఉన్నారు.
ఓకేనా? ఇలా చెదిరిపోయారు. రైట్. మరి దైవం యొక్క ఉనికి ఏంటి మనం అని ఆలోచన చేస్తే ఒక విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. యెషయా గ్రంథం 66 అధ్యాయం. యెషయా గ్రంథం 66 అధ్యాయం 18వ వచనం. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసి ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదరు. వారు వచ్చి నా మహిమను చూచెదరు. ఇది దేవుడు చెప్తున్న మాట. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములు ఓకే. తర్వాత ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు అన్నాడు. సమస్త ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూరుస్తాను అన్నాడు. ఇది దేవుడు భవిష్యత్తులో జరగబోయే ఒక ప్రవచనం, భవిష్యత్తులో జరగబోయే ఒక కార్యక్రమాన్ని దేవుడు ముందుగా ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. ఇందాక ద్వితీయోపదేశ కాండలో ఏమన్నాడు? నా మాట వింటే ఈ కానాను దేశాలు మీకు క్షేమం, నా మాట వినకపోతే మీకు రాని భాష దగ్గర గెంటేస్తానన్నాడు. ఓకే. ఇలా వెళ్ళిపోయారు. యూదుల భాష మర్చిపోయి ఇక్కడికి అష్టోదు భాష నేర్చుకునేవారు కూడా ఉన్నారు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆయా భాష మాట్లాడు వారందరినీ ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన సమకూర్చాలి అనుకుంటాడు. కూర్చి ఆయన మహిమను వారు తెలుసుకోవాలన్నది కోరుకుంటున్నాడు. రైట్. ఒకసారి మనం కొన్ని విషయాలు మాట్లాడితే మనం మార్కు సువార్తలకు వెళ్దాం. మార్కు సువార్తలు ఒక మాట, మరి చివరి అధ్యాయం 16వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అంటే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందురు, మరణకరమైనది ఏదైనా త్రాగినది వారికి ఏమీ హాని చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పారు. ఇక్కడ ఈ విషయం చూస్తే యేసు ప్రభు తన 12 మంది వారికి చెప్పిన మాటే తప్ప ఆయన భవిష్యత్తులో నమ్ముతున్న వారు గురించి చెప్పిన మాట కాదు సుమ. ఎప్పుడు ఏ మాట మనం అన్నది మాత్రం తెలుసుకుని బోధించకపోయినా, తెలుసుకుని ప్రవర్తించకపోయినా చాలా నష్టాలు కలుగుతాయి. ప్రతి మాట నాకే తీసుకుంటే చాలా ప్రమాదాలు కలుగుతాయి. నోవాహుని వాడగట్టమన్నాడు. నువ్వు ఆదికాండం దిగాండి వాడకట్టు నోవాహు అంటే నువ్వు కట్టేస్తావా అంటే డబ్బు చూసుకుంటావు కనుక దాని జోలికి రావు. కనుక గమనించాలి, అది ఆయనకు సంబంధించింది. సొలొమోన్గా దేవది కట్టాలంటే సొలొమోన్కి చేత కట్టించాడు, అది నువ్వు కట్టలేవు. అలాగే నీకు అనుకూలమైన మాటలని నీకు తీసేసుకుని నేనేదో గొప్పవాడిని నిరూపించడానికి క్రైస్తవులు సేవకులు ఎప్పుడు కంగారు పడకూడదు. ఎందుకంటే ఇక్కడ నమ్మిన వారు అన్నాడు. అదేంటంటే యేసుప్రభు నమ్మాను కదా అని చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ చెప్పి అపోస్తులకు చెప్పాడు తప్ప మనకు చెప్పింది కాదు అది. ఒక ఆయన ఏమన్నాడు అంటే నువ్వు యేసుప్రభు నమ్మేవా అన్నాడు. నమ్మేనండి అన్నాడు. నమ్మితే ఇదిగో ఇది జరుగుతుంది కదా అన్నాడు. జరుగుతాయండి అన్నాడు. అయితే ఇదిగో విషం ఉందో తాగు అన్నాడు. ఎందుకంటే ఇక్కడ విషం తాగిన కూడా ఏమన్నాడు? మరణకరమైనది త్రాగినని ఏం జరగదన్నాడు. హాని చేయదు, నీ విషం వచ్చింది తాగు అన్నాడట. పాము ఇత్తను పట్టుకో అన్నాడట. అప్పుడు ఏమవుతుంది? నువ్వు యేసుప్రభు నమ్మితే నీ పాము కరవకూడదు, యేసుప్రభును నమ్మితే విషని హాని చేయకూడదు. ఇంకేమన్నాడు? ఎవరి మీద చేతులు వేసినా స్వస్థత అయిపోవాలి. మరి అలాంటప్పుడు కరోనా ఎందుకు చేయలేకపోతున్నారు? కరోనా వచ్చినప్పుడు సేవకులారా మీరు అందరూ వెళ్ళి క్వారంటైన్లోకి వెళ్ళి లేదే వారిని ఏర్పాటు చేసిన ప్రాంతాలకు వెళ్ళి చేతుల నుంచి ప్రార్థన చేస్తే కరోనా పోతే క్రైస్తవ ప్రపంచానికి తెలిసిపోతుంది కదా. ఇలాంటి అనవసరమైన విషయాల్లోనికి మీరు వెళ్ళక, అనవసరమైన ప్రసంగాలు చేయక, స్వస్థత నా దగ్గర ఉందా, స్వస్థత పొందువరారా, నా దగ్గర అంటే పదాలు వాడకండి. గతం ఆ కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. ఎందుకంటే పిలుస్తున్నారు, స్వస్థత బోధకులారు ఎక్కడున్నారు రండి అని పిలుస్తున్నాడు, ఒక్కడు రాడు. ప్రజలు అమాయకం చేయకండి. జరిగినాయి. ఇప్పుడు మిమ్మల్ని అందరిని కూడా పొర్రపాటును మళ్ళీ రేపు స్వస్థత ఉందని కాడ మీరు ప్రసంగాలు ఇట్టి స్వస్థత పొందువారులా రండి అన్నారా మిమ్మల్ని బాధేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నీకు లేదు నువ్వు చేయకు, నీకున్నది వాక్యాన్ని ప్రకటించు, అది నీకు ఇచ్చిన భాగ్యం. వాక్యాన్ని ప్రకటించు, అదొక్క పని చేయి. నువ్వు స్వస్థత చేయకు. నమ్మితే విశ్వాసం పొందుతాడు, బాగుంటే దేవుడు బాగు చేస్తాడు వాడి విశ్వాసం బట్టి. నువ్వు చేయకు, నీకు ఆ అధికారం లేదు. నీకు ఆ అధికారం ఉంటే కరోనా స్వస్థత బాగు చేయి. నువ్వు గొప్పడని ప్రపంచం తిరిగిద్ది నీ చెప్పి నువ్వు మళ్ళీ మీటింగ్లు ఎట్టక్కలా.
అయితే ఇక్కడ నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే క్రొత్త భాషలతో మాట్లాడుదురు అన్నాడు. అలాగే మిగతా మాటలన్నీ అవి. అయితే నేను మళ్ళా సేవకుల గురించి మాట్లాడతాను, అప్పుడు ఇది విషయం టచ్ చేస్తాను. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, క్రొత్త భాషలు అనగానే ఏమనుకున్నారంటే మన మహానుభావులు అందరూ కూడా, ఈరోజు బైబిల్ హెబ్రీ, గ్రీక్, అరమిక్లో తర్జుమా చేయబడింది మనకి. ఇప్పుడు మనకు అచ్చంగా ఏ భాషలోకి వచ్చింది? ఇప్పుడు తెలుగు భాషలోకి వచ్చింది. తెలుగులో ఉన్న వారికి తెలుగులో వచ్చింది, ఇంగ్లీష్లో ఉన్న వారికి ఇంగ్లీష్లో వచ్చింది. ఆయా భాషల్లో ఉన్న వారి అందరికీ కూడా ఎక్కువగా ఇంచుమించు అన్ని భాషల్లో తర్జుమా జరిగిన గ్రంథం ఏదైనా ఉంటే బైబిల్ ఒకటే. అలాంటప్పుడు మనకి ఎందుకు మన భాషలో రాయబడ్డది? ఒకవేళ హెబ్రియే భాషలో బైబిల్ ఉందనుకో, ఈరోజు నేను చదువుకుని ఇక్కడ కూర్చుని కాదు, తెలుగులో ఉంది కనుక నేను తెలుగు తెలుసుకున్నాను కనుక తెలుగులో చదివితే తెలుసుకుంటాను కనుక విశ్వాసాన్ని సంపాదించుకుంటాను. అబ్బాయి హెబ్రియే మాట్లాడాలి, హెబ్రియే కావాలని ఈ వితండవాదాలు వేయకండి దయించి. ఓకేనా? నువ్వు హెబ్రీ మాట్లాడి నువ్వు యూదుడు కాదు, యూదుడు పుట్టినోడు కూడా కాదు, నువ్వు అన్యుడు. గమనించాలి, నువ్వు ఉన్నది అన్య దేశంలో ఉన్నావు కనుక నువ్వు అన్యుడు. అక్కడ ఉన్న యూదులు వేరు. కానీ ఇక్కడ భాషను సృష్టించడానికి కారణం ఏంటంటే అక్కడ తారుమారు చేశాడు. అక్కడ దేవుడు వద్దన్న పని చేయటం వల్ల తారుమారు చేశాడు. ఇప్పుడు వాళ్ళందరూ చెదిరిపోయారు, భాషలు వచ్చాయి. కానీ భాషలు వచ్చి వాళ్ళందరూ చెదిరిపోయిన మళ్ళీ భవిష్యత్తులో ఏం చేయబోతాడైనా అందరినీ ఒకటి చేయాలన్నది కోరిక. వచ్చాక ఏమన్నాడు? తన మహిమను చూపించాలన్నది కోరిక. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. పెంతుకోస్తు మొదటి వచ్చిన పెంతుకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి పరిశుద్ధాత్మ ఒకని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి పరిశుద్ధాత్మ నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అంటే వాక్యాన్ని చెప్పే శక్తి అని గ్రహించినది కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అన్నాడు ఇక్కడ. అంటే అపోస్తులు 12 మంది, యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత చెప్పాడు చూస్తారా, నన్ను నమ్మిన వారు వాళ్ళ కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే అక్కడ నమ్మని వాళ్ళు ఉన్నారు. ఆయన తిరిగి లేచినా కూడా నమ్మని వారు ఉన్నారు కనుక నమ్మిన వారు వాళ్ళ కార్యాలు జరుగుతాయన్న సంగతి చెప్పాడు. తోమ ఏమన్నాడు? ఏలెడితే కానీ నమ్మనన్నాడు. అలాంటి బ్యాచ్ ఉంది కనుక చెప్పాడు. ఇప్పుడు అపోస్తులకు మాత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ 12 మంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడైనా వివరిస్తాను, పరిశుద్ధాత్ముడు ఏంటన్నది వివరిస్తాను. ఇక్కడ నేను అడుగుతున్నా, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు రాగానే మొట్టమొదటి చేసిన కార్యం ఏంటయ్యా అంటే అన్య భాషలతో మాట్లాడారు. అసలు ఆ పరిశుద్ధాత్ముడు అన్య భాషలతో మాట్లాడవలసిన పని ఏంటి? ఇంకో మాట, యేసు ప్రభు గమనించారు, ఆయన శిష్యులు అర్థమయ్యే భాషలో కదా మాట్లాడుకునేవారు, వారి యొక్క సొంత భాషలోనే కదా మాట్లాడుకునేవారు, ఆర్మిక్లోనే కదా మాట్లాడుకునేవారు, ఆలోచించాలి హెబ్రీలో కదా మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు నేను అడుగుతున్నా, అలాంటి వారి భాష మాట్లాడుకున్నప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ మీదకి వస్తాడు అన్నాడు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పాడు. ఇప్పుడు యేసుప్రభుకి అర్థమై యేసుప్రభు భాషలో వారి తెలుసు, ఆ భాష ఎలా తెలుసు. ఇప్పుడు అపోస్తులు యేసుప్రభు ప్రసంగం అంటే తెలుసు. అలాంటప్పుడు ఆ భాషలోనే మాట్లాడాలి కదా, భాషలతో పని అంటే ఇక్కడ. మరలా పరిశుద్ధాత్ముడు వచ్చిన సమయమున మొట్టమొదటి జరిగిన కార్యం ఏంటయ్యా అంటే భాషలతో మాట్లాడారు. అసలు మొట్టమొదటి భాషలతో మాట్లాడవలసిన పరిస్థితి ఏంటి పరిశుద్ధాత్ముడికి అని మనం ప్రశ్నించుకుంటే, ఒకసారి 5వ వచనం, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురు ఉండేరి. గమనించాలి, ఎక్కడున్నారో యెరూషలేములో కాపురం ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఆయా ప్రాంతాల నుంచి వచ్చారట. అంటే యెరూషలేము ఎందుకు వచ్చారంటే అక్కడ పెంతుకోస్తు పండుగ ఆచరించాలి యూదులు, ఇశ్రాయేలు వారు కదా. రైట్. ఆల్రెడీ వాళ్ళు ఏమైపోయారు? చెదిరిపోయారు, వలసలు వెళ్ళిపోరు. ఓకేనా. ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేయబోతానన్నాడు? ఆయన సమకూరుస్తానన్నాడు. సమకూర్చి ఏం చేస్తానన్నాడు? ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూరుస్తానన్నాడు. సమకూర్చి ఏం చేస్తాను? నా మహిమను వారికి చూపిస్తాను అన్నాడు. ఇప్పుడు కిందకి వెళ్దాం. 7వ వచనం, 6వ వచనం, ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు, ఎవరా 12 మంది, ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్డారు. అక్కడ వచ్చిన వారు అనేక యూదులు వచ్చారంట ఆయా ప్రాంతాన్ని చూసుకోండి. అక్కడ ఆ మా పార్తీలు, మాదీలు, ఎలామిలు, మస్పుతోమియా, యోదయ, కపదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశం నుంచి వచ్చినవారు, రోమానులు వచ్చినవారు, ఇక అనేక కురేన్ దగ్గర లిబియా ప్రాంతం నుంచి ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు.
ఇప్పుడు వాళ్ళకి ఏ భాష తెలుసు? హెబ్రీ తెలుసు. కొంతమందికి ఆనాడు ఆ దేశంలో ఉన్న భాష కూడా వారికి తెలుసు. అంటే అన్ని దేశాల్లో ఉన్నారు కనుక వారికి ఆ భాష తెలుసు. ఇప్పుడు దైవ ఉద్దేశం ఏంటంటే భాషతో వాక్యం చెప్పవలసిన పరిస్థితి ఏంటి? భాష మారకూడదు కదా. హెబ్రీలోనే చెప్పాలి కదా, హెబ్రీ తెలుసుకోవాలి కదా. కాదు. దైవ ఉద్దేశం ఏంటంటే దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథంలో ఒక మాట, దానియేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఆ మాట అని మనం చూస్తే 6వ అధ్యాయంలో దానియేలు గారిని రాజుగారు సింహభూమిలో వేయవలసి వస్తుంది పరిస్థితిని బట్టి. అతను బయటకు రావడం జరుగుతుంది. అప్పుడు రాజు ఏం రాయించాడు చూడండి 25వ వచనం. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు అండర్లైన్ చేసుకోండి. అప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న రాజ్యం ఇది. లోకమంతటా నివసించు సకల జనులకు రాష్ట్రములకును. ఓకే, ఇప్పుడు చూడండి, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించను. ఆయా భాషలు మాట్లాడు వారికి అప్పటికేమున్నాయి? భాషలు ఉన్నాయి. ఇప్పుడు బబులోని దేశంలో ఎవరున్నారు? యూదులు ఉన్నారు. ఇంకా ఆయన అధికారంలో అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాలు, అనేక భాషలు మాట్లాడేవారు ఆయన స్వాధీనంలో ఉన్నారు. ఇప్పుడు ఆయా వారికి అందరికి కూడా గమనించాలి. రాజు వారందరికి రాయించాడంట. అంటే ఆయన దేశంలో ఉన్న ప్రజలకు రాయించాడు. అంటే ఆ ప్రజలకు రాయాలంటే వారి భాషలో రాస్తే కదా ఆయన చేసిన కార్యం వారికి అర్థమవుతుంది. వారి స్వభాషలోనే కదా రాయాలి. ఆ స్వభాషలో రాస్తే కదా వారికి అర్థమవుతుంది. కనుక దానియేలు ఏం చేశాడయ్యా అంటే దర్యావేషు ఏం చేయడంటే దానియేలు గురించి, దానియేలు యొక్క దేవుడి గురించి ఆయా భాషల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా భాషలు మాట్లాడుతున్న వారి గురించి, ఇదిగో దానియేలు దేవుడే గొప్ప దేవుడు, ఆయన తప్ప ఇంకెవడో లేడని చెప్పి వ్రాయించడం జరిగింది. ఇప్పుడు దానియేలు యొక్క దేవుడు ఆయా రాష్ట్రాలు ఆ భాషలు మాట్లాడే వారికి ఎలా పరిచయం అంటే వ్రాత రూపంగా వారి భాషలో రాయటం వల్ల, వారి లిపిలో రాయటం వల్ల దానియేలు దేవుడు గొప్పవాడని దేవుడు ఆయన కొనియాడబడ్డాడు. ఆయన మహిమను కొనియాడబడ్డాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు పెంతుకోస్తు పండగ దినం నాడు కూడా అసలు యూదులకి ఈ భాషలతో మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, చాలా జాగ్రత్తగా వింటే ఇక్కడ ఒక మంచి మాట మీకు చెప్పి నేను ముగింపులోకి వెళ్తున్నాను. ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరు? యూదులు చెదిరిపోయారు. భక్తి గల యూదులు కనుక ఖచ్చితంగా యెరూషలేము రావాలి. అది వారి యొక్క ధర్మం. అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు అందరికి కూడా దేవుని యొక్క గొప్పతనం తెలియాలి అంటే యూదులకి ఎలా తెలుసు దేవుడి గొప్పతనం ఏంటో? కొంతమందికి. ఇప్పుడు బయట ఉన్న అన్య భాషలు కూడా, అన్య జనాంగానికి కూడా దేవుని ఔన్నత్యం ప్రకటించబడాలి అంటే, దేవుని గొప్పతనం ప్రకటించబడాలి అంటే గమనించాలి. ఇప్పుడు మొట్టమొదటిగా అపోస్తుల ద్వారా ఈ వచ్చిన భక్తి గల యూదులు ఆయా దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి ఆయా భాషలు మాట్లాడుతున్న వారు అక్కడికి రావటం వల్ల వారి భాషల్లో వాక్యం చెప్పారంట. వాక్శక్తి. అంతేగాని అర్థం కాని మాటలు కాదు. ఎప్పుడైతే వాక్యం చెప్పారో వారు వెంటనే ఆశ్చర్యపడి మన భాషలతో మాట్లాడుతున్నారు ఏంటని ఆశ్చర్యపడ్డారో, అపహాస్యం చేసిన వారు కూడా ఉన్నారు. సరే, ఇప్పుడు అలా ఎప్పుడైతే వాక్యం వారికి ఎప్పుడైతే అర్థమైందో, వారి భాషలతో ఎప్పుడైతే మాట్లాడటం అర్థమైందో, మేమేమి చెయ్యాలి, ఈ ప్రభువున మేము చంపుకున్నదే అంటే మీరు అంతనే అప్పుడు పౌలు అపోస్తుడు అంటాడు, పేతురు గారు అంటే మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి అని చెప్పడం జరిగింది. అలాగా 3000 మంది బాప్తిసం పొందడం జరిగింది. ఇప్పుడు బాప్తిసం పొందిన వారు గమనించాలి, మరలా ఏ ప్రాంతానికి వెళ్ళిపోవాలి? మళ్ళా ప్రాంతంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వారు అక్కడి నుంచి వచ్చారు కనుక మళ్ళా ప్రాంతానికి వెళ్ళిపోవాలి. దైవ ఉనికి చూడండి, దైవ ఆలోచన చూడండి. ఆనాడు బాబేలు గోపురం కడుతున్నప్పుడు అక్కడ భాషలు సృష్టించి చెదరగొట్టేశాడు. ఎందుకంటే దేవుని పని ఏమైంది? ఆటంకపరిచారు. వారు పేరు సంపాదించుకున్న దైవాన్ని వ్యతిరేకం ఉండటం వల్ల భాషలను ఏం చేశాడంటే తారుమారు చేసి బయటికి చెదరగొట్టేశాడు. ఓకే, ఇప్పుడు దైవ ఉద్దేశం ఏంటయ్యా అంటే ఆ భాషల ద్వారా, మరలా వారికి అర్థమయ్యే భాషల ద్వారా వాక్యాన్ని తెలియపరచటానికి, దేవుని యొక్క మహిమను తెలియపరచటానికి గమనించాలి. ఇప్పుడు వారందరికీ అర్థమయ్యే భాష వారు తెలుసు గనక అపోస్తులకి ఏమిచ్చాడో తెలుసు శక్తి ముందు, రైట్, భాషలు మాట్లాడే శక్తి ఇచ్చాడు. వారి భాషల్లో మాట్లాడే శక్తి. ఎందుకంటే వారు భాషలు నేర్చుకుని లోకానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే
మనకి ఇంతకాలానికి సువార్త వచ్చేది కాదు. అందుకని దేవుడిచ్చిన వాక్శక్తి ఏంటయ్యా అంటే భాషలు మాట్లాడే శక్తి ఇవ్వడంతో వారు రాగానే వారి భాషల్లోనే మాట్లాడారు. ఇప్పుడు మనం భాష నేర్చుకోవాలంటే ట్రైనింగ్ అవ్వాలి, గమనించాలి. ట్రైనింగ్ అవ్వాలంటే ఎంత సమయం పడుతుంది, కానీ వారి భాషల్లోనే గమనించాలి. అక్కడనే వీళ్ళ గలీలీరు కదా, మన భాషతో మాట్లాడుతున్నారేంటి అని ఆశ్చర్యపోయారట. అప్పుడు వారి భాషలో వారికి అర్థమయ్యే విధంగా మాట్లాడించాడు దేవుడు, వాక్శక్తి ఇచ్చాడు. ఇప్పుడు చెదిరిపోయిన చెదిరిపోయిన యూదుల్ని మళ్ళీ గమనించాలి. మరల యెరూషలేము రావటం అనేది వారి ధర్మం కనుక అక్కడికి వచ్చాక వారి భాషలో వాక్యం చెప్పించారట. వెంటనే వారు ఏమైనా 3,000 మంది బాప్తిసం పొందారు. అలా పొందగానే అక్కడ ఉండిపోలేదండి. వారు ఏ ప్రాంతాలకు వచ్చారో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆయా వాక్యాన్ని ప్రకటిస్తూ అక్కడ సంఘాలు కట్టబడడం జరిగింది. ఇప్పుడు ఆయన మహిమ ఎవరో? క్రీస్తే. ఓకేనా? దేవుడి మహిమ ఎవరయ్యా అంటే క్రీస్తే. రైట్. ఇప్పుడు ఆ క్రీస్తును ప్రకటిస్తూ, క్రీస్తు ఔన్నత్యాన్ని ప్రకటిస్తూ ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడేవారు క్రీస్తుని ప్రకటిస్తున్నారు, క్రీస్తు గొప్పతనం తెలియపరుస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు సువార్త ఎలాగొచ్చింది చూడండి మనకి. ఓకేనా? అలాగా ఆ భాషలు రావటం వల్ల వారి ప్రాంతాలు, వారి స్వభాషలకు వాక్యం చెప్పడం జరిగింది. కానీ ఈ పని ఎవరికి అప్పగించాడంటే మొట్టమొదటిగా ఆ పోస్తులకు అప్పగించాడు. తర్వాత అప్పుడు నాకు తెలుగు వచ్చి ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ఒక అతను అమెరికా నుంచి వచ్చిన ఆయన నాకు తెలుగులో ప్రసంగం చెప్పాడు అనుకోండి, వెంటనే నేను ఏం చేయగలుగుతాను? అయ్యో ఇంత గొప్ప జ్ఞానం ఉన్నానికి నేను వాక్యానికి లోబడి నా జీవితాన్ని మార్చుకో. అలా జరిగింది. ఇప్పుడు నేనేం చేసుకుంటాను? తెలుగు తెలిసిన వారు అందరికీ ఏం చెప్తాను? నేను వాక్యాన్ని చెప్తాను. వాటి అర్థం అలా జరిగింది. అలా చేస్తున్న కాలంలో 14 అధ్యాయం కాడికి వస్తే భాషల గురించి చాలా స్పష్టంగా ఉంటుంది, క్లుప్తంగా మాట్లాడతాడు. అక్కడ అంటాడు, మీలో భాషలు మాట్లాడండి. భాషలు మాట్లాడొద్దు అంటలేదు ఆయన, కానీ అర్థం చెప్తే మాట్లాడండి, అర్థం చెప్పకపోతే మాట్లాడద్దు. అర్థం చెప్తే మాట్లాడండి, భాషకు అర్థం చెప్పాలి. గాడ్ ఇంగ్లీష్లో, దాని తెలుగులో ఏం చెప్తాం? దేవుడు, గాడ్ అని. ఈ తెలుగు ఉన్న వారికి గాడ్ ఏం అర్థం అవుతుంది? అలాగే దాని అర్థం చెప్తేనే మాట్లాడండి, అర్థం చెప్పకపోతే ప్రార్థన చేసుకోండి. అంతేగాని ఒకవేళ వ్యక్తిగతంగా మీరు భాషలో ప్రార్థన చేసుకున్న వాక్యం చెప్పి మీకు లాభం తప్ప బయటపడికి ఉపయోగం ఏమీ లేదు అని చెప్పి ఒక మాట 22వ వచనం చదువుతాను. తీసారమ్మా? ఒక మాట చూపిస్తాను చూడండి. ఒక్కసారి 21వ వచనం చదువు. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనులు పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనా వారు నా మాట వినకపోదురని యెషయా ప్రవక్తలో 28వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది ఈ మాట. యెషయా గ్రంథం 28లోనే ఈ మాట ముందుగానే ప్రవచించడం అనేది జరిగింది. 28వ అధ్యాయం 11వ వచనం చూసుకోండి. అక్కడ మాట వాడతాడు, నిజమే అలసిన వాని నెమ్మది కలిగి చేడి, ఇది నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతో ఈ జనులతో మాట్లాడుచున్నాను, ఆయనను వారు విననొల్లరి. అన్య భాషలతో మాట్లాడతానన్నది కూడా ప్రవచనం. హెబ్రీ భాషలోనే మాట్లాడతానన్నది కాదండి. ఆయన హెబ్రీ భాష మాట్లాడి యూదులు తెలియపరిచాడు. యూదులు ఆ దేశాల్లో ఉన్నారు, అన్య భాషలు తెలిసి గనక దేవుడు కూడా ఏ భాషలో మాట్లాడతానని చెప్పాడు? అపోస్తుల ద్వారా అన్య భాషలతో మాట్లాడుస్తారన్న ప్రవచనం. ఇప్పుడు దాన్ని మనకి కొరింథీ పత్రిక 14:21 వచనంలో చెప్పాడు, అది ప్రవచనం. అది నెరవేర్చబడ్డది. గుర్తుపడి అన్య భాషలతో మాట్లాడతానన్నది కూడా ప్రవచనం. ఒకవేళ అన్య భాషలతో మాట్లాడదు అనుకోండి, అప్పుడు హెబ్రీలు దేవుడు అందురు మాట, మన దేవుడు కాదు. ప్రాంతానికి దేవుడు ఎలాగించుకుంటున్నాం, అలాగే అప్పుడు ఈయన మనకు దేవుడు కాదని అనుకుంది కనుక ఆయన అన్ని భాషలలో ఆయన ఔన్నత్యం ప్రకటించబడుతుంది. తర్వాత చూడండి 22వ వచనం, కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచికై ఉన్నది. అంటే ఇప్పుడు భాషలు ఎవరికే? తెలియని వారికి వాక్యాన్ని ప్రకటించటానికి భాష అవసరమైంది అక్కడ. ఇప్పుడు వారికి వాక్యం అర్థమైంది కనుక వారు విన్నారు, విశ్వసించారు, బాప్తిసం పొందారు. ఇప్పుడు భాష ఎవరికి పని లేదు, ఇప్పుడు విశ్వాసకు సంబంధం లేదు. భాష ఎవరికయ్యా అంటే అవిశ్వాసులకి, లోకానికి. ఓకే, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళీ సంఘంలో ఏం మాట్లాడుతున్నారు? ఆల్రెడీ సంఘంలో ఉన్నవారు అందరూ ఎవరో తెలుగు మాట్లాడేవారు కదా. మళ్ళా సంఘంలో తెలుగు మాట్లాడేవారు, తెలుగులో బైబిల్ ఉంది, తెలుగులో వాక్యం చెప్పే సువార్త కూడా ఉన్నప్పుడు మరల సేవకుడు భాషలతో మాట్లాడుతున్నానని అర్థం కాని భాష మాట్లాడుతూ ఎంతవరకు సమంజసం? ఆయన మాట్లాడడానికి అర్థం ఉండాలి కదా. మరలా అంటాడు దేవదూత భాష అంటాడు. అయ్యా, దేవదూత భాష నీ ఇంట్లో మాట్లాడుకో, సంఘంలో మాట్లాడుకో, ఎందుకంటే విశ్వాసులకు కాదు అక్కడ నీ భాష.
వారికి తెలుగులో వాక్యం చెప్పు. ఎందుకంటే అక్కడ ఒక మాట వాడతాడండి 19, ఆయనను సంఘముతో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే, భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుటం మేలు. కాబట్టి సంఘంలో వారికి అర్థమయ్యే విధంగా 5 మాటలు చాలంట. వారికి అర్థం కాకుండా 10,000 మాట్లాడటం శూన్యం అంట. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ భాష అని మళ్ళీ కొత్త రకం మళ్ళా, ఎందుకంటే నందిని పందిని చేయగలరు, పందిని నందిని చేయగలరు. మీ గొప్పతనాన్ని అవసరంతో వాక్యానికి పక్కనెట్టేసి అదిగో అన్ని భాషలతో అలా మాట్లాడారు, ఆత్మశక్తి నాలో ఉంది, భాషతో మాట్లాడుతున్నానని కథలు చెప్పొద్దు దయించి. నువ్వు మాట్లాడే భాషలో అర్థం ఉండాలి, లేదా అర్థం కాకపోతే సెటప్ యువర్ మౌత్. ఇంకో మాట చెప్తానండి, ఒకవేళ నువ్వు భాషతో మాట్లాడుకుంటే వ్యక్తిగతంగా నీ ప్రార్థన చేసుకో, సంఘం దగ్గర వద్దొకదండి. ఈరోజు పెచ్చాపాటి ఏదేదో నాలుగు కరిచేసుకుంటున్నాడో, ఎంత నోట్లోంచి ఊసేస్తున్నాడో తెలుస్తలేదు. అసలు ఇలా మాట్లాడే భాష అసలు బైబులే కాదు, ప్రపంచంలో ఎక్కడ దానికి ఒక లిపి ఉండదు, దాని భావం ఉండదు. మళ్ళీ దేవదూత భాష అంటాడు. వీడు బైబిల్ అర్థం కాదు, తెలుగే సరిగ్గా రాదు, మళ్ళీ దేవదూత భాష ఏంటి అయ్యా? దేవదూతలు తెలుగులో మాట్లాడారు అబ్రామ్తో, అంటే నువ్వు డైరెక్ట్గా దేవదూత భాష మాట్లాడేస్తావా? యేసు ప్రభువే వారి భాషలో మాట్లాడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే తప్పించుకోవడానికి 1,00,000 కారణాలు ఈరోజు సేవకులు. కనుక ఇక్కడ మాట్లాడుతున్నాడు, అంటాడు విశ్వాసులకు కాదు, భాషలతో మాట్లాడుతూ విశ్వాసులు కాదు అవిశ్వాసం. అంటే ఆనాడు సువార్త ప్రకటించేవారు ఆయా భాషల నుంచి వచ్చేవారు కనుక వారి వాక్యానికి అర్థం కావాలి కనుక మొదటిగా వారికి అర్థం అవడానికి సువార్తను వారి భాషలో అర్థం అవడానికే చెప్పేవారు, వాక్యం చెప్పేవారు. మళ్ళా భాష అర్థం అవడానికి తర్జుమా చేసేవారు, అర్థం చెప్పేవారు కూడా ఉండేవారు. అలా జరిగేది. అంతే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆనాడు బైబిల్ ఇంకా తర్జుమా జరగలేదు, అందరి చోట ఆయన ఇంకా ప్రకటింపబడలేదు. కానీ ఇప్పుడు ఆ సువార్త ఏమవుతుంది? అన్ని భాషల్లో దానియేలుని దేవుడు గొప్పోడని దర్యావేశ్వరరాజు ఎలాగైతే వ్రాయించి ప్రకటన పంపాడో ఆ రాష్ట్రాల్లో భాషలు ఉన్న వారికి దేవుడు కూడా గమనించాలి. యేసు ప్రభు యొక్క ఆయన తండ్రి అయిన దేవుడు గొప్పవాడని, ఆ కుమారుడు మహిమపరిచాడని, ఆయన గొప్పతనాన్ని వ్రాయించి ఆయా భాషలు ప్రకటించిన వారి చేత, ప్రకటించిన వారు ఏం చేశారంటే తర్జుమా రాయించి అందరి భాషల్లో అది వ్రాయించడం జరిగేది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, తెలుగులో వచ్చింది, నాకు తెలుగు తెలుసు, తెలుగులో స్పష్టంగా మాట్లాడితే చాలు, తెలుగు ప్రసంగం చేస్తే చాలు. ఈరోజు విచిత్రం ఎలాగుందయ్యా అంటే, తెలుగులో మాట్లాడితే స్టేటస్ తగ్గిపోతుందని ఇంగ్లీష్ ప్రసంగాలు ఎక్కువైపోయాయి. ఓకే, మంచిదే, ఇంగ్లీష్ తెలియని వారికి ఇంగ్లీష్ తెలుసుకోవాలి కనుక ప్రసంగం చేయండి, మంచిదే. అంటే ఒక పల్లె ప్రాంతాలు అసలు అక్షర జ్ఞానం తెలియని వారు ఉంటారు, చదువుకోలేని వారు ఉంటారు, అసలు బైబిల్ ఏంటో తెలియదు పాపం వాళ్ళకి. అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఇంగ్లీష్ మీద మీ ప్రతాపం ఏంటి? గమనించ, ఆ దగ్గర నీ ఇంగ్లీషు లేదా నాకు హెబ్రీ తెలుసు, అరమిక్ తెలుసు, నాకు తెలియని భాష, నీ పాండిత్యం ఎవరికి కావాలి? అక్కడ వారికి అర్థమయ్యే విధంగా 5 మాటలు చెప్పు, అంతే. నీ పాండిత్యానంతా కూడా అక్కడ నువ్వు డెవలప్ చేసుకోవడం కాదు. నాకు హెబ్రీ తెలుసా, గ్రీక్ తెలుసా, తెలుగే తెలియని వాళ్ళు ఉన్నారు, తెలుగే తెలియని వాళ్ళు ఉన్నారు, ఏకవచనం బహువచనాలు తెలియని వాళ్ళు ఉన్నారు, ఒత్తులు తెలియని వాళ్ళు ఉన్నారు, తిరగలేని వాళ్ళు ఉన్నారు, వాక్యం అని మనం అంటాం ఆక్యం అనే వాళ్ళు ఉన్నారు. అది నేను అడుగుతున్నాను, మళ్ళీ నీకు హెబ్రీలో ఎలాగ ఉంది, హార్బిక్లో ఉంది, గ్రీక్లో ఉంది, ఇది అంతా ఎందుకు? తెలుగులో ఇచ్చినప్పుడు తెలుగు చదువుకుంటే ఓ మాట. ఈ ఆయన చెప్పిన మాటకు ఆయనకు అవమానం తేకుండా మనం బ్రతికితే చాలు. ఓకేనా? అర్థం చేసుకో. భాషల్లో ఉన్న గొప్పతనం అది. చెదరగొట్టింది భాషలతో, మరలా భాషల ద్వారా దేవుడు తన కుమారుని యొక్క సన్నిధికి, ఆయన సన్నిధికి దగ్గరగా ఏకపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, భాషలో ఉన్న ఔన్నత్యం. భాషల ద్వారా వారు చేసే పని నచ్చక భాషలతో చెదరగొట్టేశాడు, వారికి తెలీదు. ఓకేనా? యూదుల దేవాస హెబ్రీ భాష, వాళ్ళు కూడా ఏమైపోయారు గమనించాలి. ఐగుప్తు భాష నుంచి వచ్చిన వారే మళ్ళీ కానాను దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ భాషలు ఉన్నాయి. మరలా ఏమన్నాడు? మీరు నా మాట వినకపోతే మీకు రాని భాష దగ్గరికి గెంటేస్తాను అన్నాడు. అలా బొబ్బులు ఉంచారక వెళ్ళిపోయారు. అష్టోసు భాష తెలిసిన వాళ్ళు ఉన్నారంటే, యూదుల భాష తెలియని వారు కూడా ఉన్నారు. అంటే కొంతకాలం వెళ్ళిపోతారు చెప్పండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, మంచిదే, నేను భాషను కించపడతారు సుమా, ఓకే, భాష ఏదైనా గొప్పదే. కానీ ఏంటంటే ఆ భాష ఎంతవరకు అంటే మనం తెలుగు కూడా నేర్పడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? రేపు పొద్దున తెలుగు చెప్పలేదు అనుకోండి, తెలుగుని ఎలా మనం గౌరవించుకోగలం? ఓకే, భాష అవసరమే, కానీ దైవం గ్రంథం దగ్గరకు వచ్చినాక మన విశ్వాసానికి సంబంధించింది ఏంటయ్యా అంటే భావం గొప్పది.
అన్య భాషలతో మాట్లాడతారని ప్రవచనం జరిగించాడు ఆయన. చాలామంది ఏంటంటే హెబ్రీ తప్ప ఇంకొక భాషలో బైబిల్ తర్జుమా అవ్వకూడదని కూడా ఉన్నాడు. హెబ్రీ అని కొట్టుకున్నాడు కూడా ఉన్నాడు. మూలం అదే. మరి అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు నేను అడుగుతున్న భాషల్లో కూడా కొన్ని తర్జుమా చేస్తున్నప్పుడు కూడా కొన్ని మాటల తర్జుమాకు కూడా అర్థం కాకుండా ఆ పదాలు అక్కడ పెట్టిన వారు కూడా ఉన్నారు. అలా పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే భావం తీసుకోండి. అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉందని నలిపోక్కలేదు. భావం తీసుకొని అక్కడ సందర్భం పెట్టి భావం పెట్టి ఓకే, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును అన్నాడు. ఇప్పుడు అక్కడ ఎందుకు చెప్పాడు? అది అందరి గురించి చెప్పింది కాదు, అపోస్తుల గురించి చెప్పింది. అంటే ఆయన నమ్మని వారు ఉన్నారు కనుక ఒరే నమ్మని వారు పరిస్థితులారని చెప్పి నమ్మిన వారికి ఎలా ఉంటాయని చెప్పాడు. అది అలాంటి భావాలు తీసుకుంటే వాక్యం అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఓకే మీకు చదువును బట్టి భాషలు తెలుసా? ఆ భాషల్లో చెప్పండి. వారికి అర్థమయ్యే విధంగా మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ వారికి అర్థమైతే చెప్పండి, హిందీ అర్థమైతే హిందీ చెప్పండి, తెలుగు వస్తే తెలుగు చెప్పండి, అర్థమయ్యే విధంగా వాక్యం చెప్పండి. భాషలు అంటే అవి అర్థం కాని భాష ఏదో వేష వేసుకుని దేవదూత భాష అని ఏదో ఏమనుకోకండి, ఇష్టం వచ్చినట్టు ఊదేస్తే లోకానికి అది అవమానం కలుగుతుంది. ఓకేనా? అక్కడికి ఈ మాటలు మీరు విన్నందుకు మరి వందనాలు. నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా వాక్యపూర్వకంగా ఒకవేళ అలాంటి భాషల భావాలు కలిగిన వారైతే సరి చేసుకొని కోరుకుంటూ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.